విండోస్ ఎక్స్పీ లేదా విండోస్ సర్వర్ 2003, 2008 ఇట్లా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం అడ్మినిస్ట్రేటర్ యొక్క లేదా ఏదన్నా యూజర్ యొక్క అకౌంట్ పాస్వర్డ్ని మర్చిపోతే కనుక దాంట్లోకి విండోస్లోకి ఎంటర్ అవ్వడానికి వీలు పడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీధర్ అనే నా అకౌంట్కి ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకున్నాను. ఆ పాస్వర్డ్ని మర్చిపోయాను అనుకోండి, సో ఆటోమేటిక్గా విండోస్లోకి ఎంటర్ అవ్వడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా వీలు పడదు. సో ఈ సమస్యను అధిగమించడం కోసం చాలామంది సొల్యూషన్స్ తెలియక డైరెక్ట్గా విండోస్ని ఫార్మేట్ చేసేసి ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇలా ఫార్మేట్ చేసి ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తూ ఉండటం వలన మన అప్పటికే విండోస్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న అన్ని అప్లికేషన్స్ రీఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే డెస్క్టాప్ మీద ఫేవరెట్స్లో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని నష్టపోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కోసం అంటే మీ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని మీరు మర్చిపోయి ఉంటే కనుక విండోస్ని ఫార్మేట్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడం ఎలాగన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. ప్రస్తుతం మీ కంప్యూటర్లోకి పాస్వర్డ్ తెలియకపోవడం వలన ఎంటర్ కాలేకపోతున్నారు కాబట్టి మీ ఫ్రెండ్ కంప్యూటర్ ఎవరిదైనా ఉంటే కనుక ఆ కంప్యూటర్లో నెట్ కనెక్షన్ ఉంటే కనుక సింపుల్గా మీరు చిన్న టూల్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ pogostick.net అనే సైట్కి వెళ్ళేసి అందులో డౌన్లోడ్ అనే సెక్షన్లో సిడి రిలీజ్ అనే దాని దగ్గర 3 MB సైజ్ గల ఒక పోర్టబుల్ సిడి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని డెస్క్టాప్ మీదకి డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడింగ్ అనేది పూర్తయిన తర్వాత ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేసి అందులో ఉండే సిడి ఐఎస్ఓ ఫైల్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక సిడి ఐఎస్ఓ ఫైల్ అనేది 4.48 MB ఫైల్ బయటికి ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఇప్పుడు నీరో ఎక్స్ప్రెస్ అనే ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి దాదాపు ప్రతి కంప్యూటర్లోనూ నీరో ఎక్స్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. నీరో ఎక్స్ప్రెస్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ప్రాజెక్ట్ కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది. అందులో డిస్క్ ఇమేజ్ ఆర్ సేవ్డ్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఓపెన్ చేసి అందులో డెస్క్టాప్లో ఉంది కాబట్టి ఆ ఐఎస్ఓ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ 4.48 MB ఉన్న ఐఎస్ఓ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఒక ఖాళీ డివిడీని ఇన్సర్ట్ చేశాను కాబట్టి డివిడీని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఒక ఖాళీ సిడీని ఇన్సర్ట్ చేస్తుంటే కనుక సిడీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డివిడీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అలాగే రైటింగ్ స్పీడు కింద 8x అనే స్పీడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. వీలైనంత వరకు తక్కువ రైటింగ్ స్పీడ్ని ఎంచుకోవడం బెటరు. ఫైనల్గా బంద్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇప్పుడు మనకి ఆ సిడి ఇమేజ్లో ఉన్న డేటా మొత్తం ఖాళీ సిడీలోకి కాపీ అయిపోతుంది. సింపుల్గా మనం ఈ పోర్టబుల్ సిడి సహాయంతో లేదా ఈ పోర్టబుల్ డివిడి సహాయంతో మనం మర్చిపోయిన అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ని రీసెట్ చేయొచ్చు. అలా రీసెట్ చేయడం ఎలాగన్నది సిడి రైటింగ్ పూర్తయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇక ముందు ఎప్పుడైనా కానీ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్స్ని మర్చిపోతే కనుక ఇబ్బంది పడేసి మొత్తాన్ని ఫార్మేట్ చేయడం కాకుండా ఇలాగా పాస్వర్డ్ని రీసెట్ చేసుకొని దాన్ని తిరిగి యూసేజ్లోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సిడి రైటింగ్ అనేది పూర్తయింది. బర్న్ ప్రాసెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపించడంతో పాటు అలా రైట్ చేయబడిన డివిడి అనేది బయటకు వచ్చేసింది. ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో నీరోని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పోర్టబుల్ సిడి లేదా డివిడి మీ దగ్గర దేంట్లో రైట్ చేసుకుంటే దాన్ని తీసుకొని మీ విండోస్ ఎక్స్పీ లేదా ఏదైతే పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ లాక్ అయ్యిందో ఆ పాస్వర్డ్ మర్చిపోయిన కంప్యూటర్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ కంప్యూటర్లో బయాస్లోకి వెళ్ళేసి సిడి డివిడి నుంచి సిస్టమ్ బూట్ అయ్యే విధంగా సెట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను అని చెప్పేసి ఒక మెనూ వస్తుంది. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డ్రైవర్స్ అనేది ఆటోమేటిక్గా మెమరీలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ డ్రైవ్లో మనకి విండోస్ ఇన్స్టాల్ అయ్యిందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్క్స్ అనే సెక్షన్లో 5581 MB సైజు ఉన్న అంటే 5 GB సైజు ఉన్న ఒక పార్టీషన్ అనేది ఉంది. సో దాంట్లో నా విండోస్ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
మీ కంప్యూటర్లో సిడిఈఎఫ్ ఇలాగా ఏ డ్రైవ్లో అయితే కనుక ఇలాగ ఇన్స్టాల్ అయి ఉంటుందో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 అని సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఫస్ట్ డిస్క్లో నా విండోస్ ఉంది కాబట్టి 1 అని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ వాట్ ఈస్ ది పార్ట్ టు ది రిజిస్ట్రీ డైరెక్టరీ అని చెప్పేసి ఉంది. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ విచ్ పార్ట్ ఆఫ్ రిజిస్ట్రీ టు లోడ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ పాస్వర్డ్ రీసెట్ బ్రాకెట్లో శామ్ సిస్టమ్ సెక్యూరిటీ అని ఉంది చూడండి. సెకండ్ ఆప్షన్ రికవరీ కన్సోల్ అని ఉంది. ఇక్కడ మనం పాస్వర్డ్ని రీసెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పాస్వర్డ్ రీసెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి 1 అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. 1 టైప్ చేసి కీబోర్డ్ మీద ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎడిట్ యూజర్ డేటా అండ్ పాస్వర్డ్స్ అని ఫస్ట్ ఆప్షను, అలాగే రిజిస్ట్రియేటర్ అని చెప్పేసి 9 కీని ప్రెస్ చేయమని ఇలా వస్తూ ఉంది. ఇక్కడ మనం పాస్వర్డ్ని రీసెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 1 ప్రెస్ చేద్దాం, అంటే ఎడిట్ యూజర్ డేటా అండ్ పాస్వర్డ్స్ని ప్రెస్ చేద్దాం. 1 ప్రెస్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు వాట్ టు డూ అని చెప్పేసి వస్తూ ఉంది. వాట్ టు డూ దగ్గర ఇప్పుడు శ్రీధర్ అనేది నా యూజర్ అకౌంట్, దాని పాస్వర్డ్ని నేను మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, సింప్లీ ఎంటర్ ది యూజర్ నేమ్ టు చేంజ్ అని చెప్పేసి వస్తూ ఉంది. నేను శ్రీధర్ అనే యూజర్ నేమ్ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ ప్రాంప్ట్ దగ్గర శ్రీధర్ అని టైప్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టిన తర్వాత ఆ యూజర్కు సంబంధించిన డీటెయిల్స్ అనేది అది ఐడెంటిఫై చేసింది. చూడండి, యూజర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ శ్రీధరో, ఫుల్ నేమ్ శ్రీధరో, యూజర్ ఈజ్ మెంబర్ ఆఫ్ 2 గ్రూప్స్, ఇట్లాగా డిఫరెంట్ ఆ యూజర్ నేమ్స్కి సంబంధించిన డిఫరెంట్ పర్మిషన్స్ వీటన్నిటిని చూపిస్తూ ఉంది. ఇప్పుడు యూజర్ ఎడిట్ మెనూ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. అందులో క్లియర్ బ్రాకెట్లో బ్లాంక్ యూజర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది, అంటే క్లియర్ యూజర్ పాస్వర్డ్. శ్రీధర్ అనే అకౌంట్ యొక్క యూజర్ పాస్వర్డ్ మనం మర్చిపోయి ఉన్నాం కాబట్టి ఆ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను 1 అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఎంటర్ కొడితే పాస్వర్డ్ క్లియర్డ్ అని చెప్పేసి వచ్చింది చూడండి, అంటే పాస్వర్డ్ క్లియర్ చేయబడింది. ఇప్పుడు క్విట్ కావటానికి ఆప్షన్ కీబోర్డ్ మీద సింబల్ని ఎంటర్ చేసుకున్నాను, ఎంటర్ కొట్టున్నాను. ఇప్పుడు మళ్ళా క్విట్ కావడానికి క్యూ అనే బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబౌట్ టు రైట్ ఫైల్స్ బ్యాక్ డూ ఇట్ అని చెప్పేసి ఉంది, అక్కడ నో అని ఉంది. నో బదులు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే ఇప్పుడు మనం చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల్ని సిస్టంలోకి సేవ్ చేయాలి కదా, కాబట్టి ఎస్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టిన తర్వాత అయిపోయింది, కంప్లీట్గా మనం పాస్వర్డ్ని రీసెట్ చేసేసాము. ఎంతకన్నా మనం చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్గా ఎగ్జిట్ అనే బటన్ ప్రెస్ చేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో Ctrl+Alt+Delete కొట్టేసి సిస్టమ్లోనే రీబూట్ చేద్దాం. ఇప్పుడు విండోస్ ఎక్స్పీని రీస్టార్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు మన పాస్వర్డ్ అడిగింది కాస్త ఇప్పుడు పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయకుండానే డైరెక్ట్గా వచ్చేసింది చూడండి. సో ఆ యూజర్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది రీసెట్ చేయబడింది. ఇంతకుముందు చూడండి, కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళేసి చూస్తే కనుక యూజర్ అకౌంట్స్ అనే దాంట్లోకి వెళ్ళి చూస్తే కనుక శ్రీధర్ అనే అకౌంట్ కనపడుతూనే ఉంది, కానీ దాని పాస్వర్డ్ మాత్రం రీసెట్ చేయబడింది, అంటే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అనే ఆప్షన్ కనపడలేదు చూడండి. అంటే దీంతో మనం మర్చిపోయిన అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ని రీసెట్ చేసామన్నమాట. ఇంత చిన్న పని కోసం మనం విండోస్ని ఫార్మేట్ చేయటం, ఉన్న డేటాను పోగొట్టుకోవటం అవసరమా? ఒకసారి ఆలోచించండి. సో ఇది ఫ్రీ టూల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిందల్లా ఒక ఖాళీ సిడి కానీ డివిడి కానీ అంతే.